విద్యా ప్రవేశ్ డే 18 యాక్టివిటీస్ లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ యాక్టివిటీ. పిల్లల అల్పాహారం గురించి మాట్లాడించాలి. ఉదాహరణకు, పొద్దున్న ఏమి తిన్నారు, రోజు ఏమేమి తింటారు, అలా పొద్దున్నే అల్పాహారం తినకపోతే ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలతో పిల్లలను మాట్లాడించాలి. పిల్లలు, how are you? I am very teacher. Had your breakfast? Yes, teacher. వెరీ గుడ్. అందరూ టిఫిన్ తినేసి వచ్చారు. ఏం టిఫిన్ తిన్నావు నీళ్ళు? Semia. సేమియా. నువ్వు మా గమ్మేస్త్రీ ఏం టిఫిన్ తినేసి వచ్చావు? ఏం బువ్వా? Kora. ఏం కూర? పప్పా. నువ్వు మా జోషిత? Perugan. పెరుగన్నం. నువ్వు గౌతమ్ ఏం తినేసి వచ్చావు పొద్దున్న? పెరుగన్నం తినేసి వచ్చావు. అందరూ టిఫిన్ తినేసి వచ్చారు కదా. Yes, teacher. ఒకవేళ టిఫిన్ తినకపోతే ఏమవుతుందిరా? ఏమవుతుంది జోషిత చెప్పు. వెరీ గుడ్. ఆకలి వేస్తుంది. ఇంకా ఇంకా ఏమవుతుంది? కళ్ళు తిరిగి పడిపోతాం. ఇంకా నీరసంగా ఉంటుంది. ఇంకా కడుపు నొప్పి కూడా వస్తుంది. కాబట్టి అందరూ ఏం చేయాలి? స్కూల్కి వచ్చే ముందు టిఫిన్ చేసేసి రావాలి. మీ అమ్మ వాళ్ళు ఏది పెడితే అది తినేసి రావాలి. సరేనా? అందరూ తినేసి వస్తారా? వెరీ గుడ్. ఇలాంటి మరికొన్ని ప్రశ్నలు అడుగుతూ పిల్లలతో మాట్లాడించాలి. కాగ్నిటివ్ డెవలప్మెంట్ యాక్టివిటీ. వర్క్షీట్లో చతురస్రం ఆకారానికి నీలం రంగు, వృత్తము ఆకారానికి పసుపు, దీర్ఘచతురస్రం ఆకారానికి ఎరుపు, త్రిభుజ ఆకారానికి పచ్చ రంగులు వేయండి. పిల్లలు, ఇక్కడ చూడండి, మీకు కొన్ని షేప్స్ చెప్పించాను కదా. ఈ షేప్ పేరు చెప్పండి. సర్కిల్. వెరీ గుడ్. ట్రయాంగిల్ కదా. ఇప్పుడు మీకు కలర్స్ ఇస్తాను. సర్కిల్కి వచ్చి పసుపు రంగు వేయాలి. ఏం కలర్ వేయాలి? స్క్వేర్కి వచ్చి నీలం రంగు, రెక్టాంగిల్కి వచ్చి ఎరుపు రంగు, ట్రయాంగిల్కి వచ్చి ఆకుపచ్చ రంగు వేస్తారా? రెడీ, స్టార్ట్. పిల్లలకు తగిన సూచనలు ఇస్తూ ఈ యాక్టివిటీని పూర్తి చేయాలి. ఫిజికల్ డెవలప్మెంట్ యాక్టివిటీ. ప్రకృతి సందర్శన మరియు మొక్కలకు నీళ్లు పోయించుట. పిల్లలతో పాఠశాల ఆవరణలోని మొక్కలకు నీళ్లు పోయించు.